యుద్ధంలో ఇరాన్ను ఓడించడానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డుతోంది. తాజాగా తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాన్ని కూడా రంగంలోకి దించింది. ఈ అస్త్రమే నేవీ బోయింగ్ ఈ-6బి మెర్క్యూరీ. శత్రువుపై ప్రతిదాడి చేసేందుకు అవసరమైన న్యూక్లియర్ కోడ్స్ను జాగ్రత్తగా సముద్ర గర్భంలోని అణుజలాంతర్గాములు, ఖండాంతర క్షిపణులు, బాంబర్ విమానాలకు ఇది చేరుస్తుంది. సాధారణంగా ఈ విమానాలు అమెరికా దాటి బయటకు ఎక్కువగా వెళ్ళవు. కానీ ఈసారి మాత్రం ఈ విమానం కదలికలు కనిపిస్తున్నాయి. తీవ్ర సంక్షోభ సమయంలో దళాలకు అత్యవసర సమాచారం పంపించడానికి ఈ విమానాలు స్ట్రాటజిక్ కమాండ్ పోస్టుల పాత్రను పోషిస్తాయి. ఇవి నేషనల్ కమాండ్ అథారిటీకి, అమెరికా స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ దళాలకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తాయి. ఇలాంటి విమానాలు అమెరికా వద్ద 16 ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలోని ఓక్లహామాలోని టింకర్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఐరన్ మ్యాన్, షాడో స్క్వాడ్లను వీటిని నిర్వహిస్తున్నాయి. సాధారణంగా అత్యంత కీలకమైన VLF సందేశాలను ప్రసారం చేసే గ్రౌండ్ స్టేషన్లు కూడా ఇందులో ఉన్నాయి. యుద్ధాలు మొదలైతే శత్రువుల తొలి లక్ష్యాల్లో గ్రౌండ్ స్టేషన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ-6బి మెర్క్యూరీ విమానాలను VLF సందేశాలు పంపే సేవల కోసం అమెరికా ఉపయోగిస్తోంది. వీటికి సందేశాలను పంపేందుకు ఈ డూమ్స్డే విమానానికి ప్రత్యేకంగా వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ యాంటీనా ఉంటుంది. దీని పొడవు దాదాపు 8 కిలోమీటర్లు ఉండడం విశేషం. దీని ట్రాప్డోర్లో మరో చిన్న యాంటోనా కూడా ఉంటుంది. వీటి నుంచి వెలువడే VLF సంకేతాలు చాలా శక్తివంతమైనవి. ఇవి సముద్ర జలాల్లో 60 అడుగుల కింది వరకు కూడా చొచ్చుకెళ్లి జలాంతర్గములతో మాట్లాడతాయి. ఈ-6బి మెర్క్యూరీకి ఉన్న 8 కిలోమీటర్ల పొడవైన యాంటైనా గాల్లో ఉన్న సమయంలో విమానానికి సమాంతరంగా వస్తుంది. దీన్ని సముద్రం వైపు నిలువుగా తీసుకురావడానికి ఈ విమానం 20,000 అడుగుల ఎత్తుకు చేరుకొని చాలా నెమ్మదిగా ఒకవైపుకు తిరిగి ప్రత్యేక విధానంలో ప్రయాణిస్తుంది. ఆ సమయంలోనే దాని యాంటైనా నిలువుగా సముద్రం పైకి వస్తుంది. ఆ విధంగా నీటి అడుగులో ఉన్న అణు జలాంతర్గాములకు సందేశాలను పంపిస్తుంది. అమెరికా నౌకాదళంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు మొత్తం ఇప్పుడు పశ్చిమ ఆసియాపైనే గురిపెట్టి ఉన్నాయి. ఇరాన్ తన వద్దనున్న యురేనియంతో డర్టీ బాంబ్ ప్రయోగం వంటి చర్యలకు పాల్పడితే యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది.